హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు శంకర్ క్రికెట్ అప్డేట్ ఫ్రెండ్స్. ముందుగా ఐపీఎల్ నుంచి చాలా అప్డేట్స్ వచ్చాయి ఫ్రెండ్స్. ఆ అప్డేట్స్ ఏంటో ఈ వీడియోలో మాట్లాడుకుందాం ఫ్రెండ్స్. ముందుగా చాలా మంది వీడియో చూస్తారు కదా, లైక్ చేయట్లేదు ఫ్రెండ్స్. ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ప్లీజ్ సపోర్ట్ మీ. ఐపీఎల్ 2025లోని ఒక ఫ్రాంచైజీ ఆ ప్లేయర్నే కావాలి అంటుంది. ఆ ప్లేయర్ ఎవరో, ఫ్రాంచైజీ ఏంటి, ఈరోజు వీడియోలో మాట్లాడుకుందాం ఫ్రెండ్స్. ముందుగా మన ఛానల్ని కొత్తగా చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన బెల్ ఐకాన్ ఆన్ చేసుకోండి. ఐపీఎల్ ఫ్యాన్స్ కానీ ఉంటే వీడియోకి లైక్ చేసుకుని ఫ్రెండ్స్, వీడియో చాలా ఇష్టంగా ఉంటుంది. ముందుగా వీడియోలోకి వెళ్ళిపోతాము ఫ్రెండ్స్. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుకి ఇప్పుడు కెప్టెన్ కావాలి. అందుకే ఆర్సీబీ మేనేజ్మెంట్ కూడా ఇప్పుడు రోహిత్ శర్మకి పగ్గాలు అప్పచెప్దామని ఆలోచిస్తున్నారు. రోహిత్ శర్మ కోసం ఆర్సీబీ దాదాపు 50 కోట్ల నుంచి 100 కోట్ల దాకా ఇస్తాను అని అంటుంది. అలాగే సోషల్ మీడియాలో కూడా బాగా వైరల్ అవుతుంది, రోహిత్ శర్మ మా టీంకి వస్తాడు అని కూడా. రోహిత్ శర్మ మా టీంకి వచ్చేయాలి అని అంటున్నారు ఆర్సీబీ ఫ్యాన్స్ కూడా. మాజీ క్రికెటర్ అయిన టీమిండియా ప్లేయర్ మొహమ్మద్ కైఫ్ ఏం చెప్పారంటే రోహిత్ శర్మ గురించి, ఇదే మంచి అవకాశం ఆర్సీబీ కెప్టెన్గా రోహిత్ శర్మకి ఇవ్వడం. ఆర్సీబీ మేనేజ్మెంట్ కూడా ఆలోచించాలి, మంచి అవకాశం వచ్చింది, ఆర్సీబీ కెప్టెన్గా చేయండి రోహిత్ శర్మని. అలాగే గుజరాత్ టైటాన్ నుంచి హార్దిక్ పాండ్యాని ముంబై ఇండియన్స్కి ట్రేడ్ విండో ద్వారా తీసుకున్నారు. అలాగే ముంబై ఇండియన్స్ నుంచి రోహిత్ శర్మ గారిని ఆర్సీబీకి ట్రేడ్ విండో ద్వారా తీసుకురావాలని కూడా ఆలోచిస్తున్నారు ఆర్సీబీ మేనేజ్మెంట్. ఇప్పటికీ రోహిత్ శర్మ గారిని మేము అప్రోచ్ అయ్యాం, అతనితోని సంప్రదింపులు కూడా అవుతున్నాయని కూడా చెప్తున్నారు ఆర్సీబీ మేనేజ్మెంట్. రోహిత్ శర్మ గారికి ఎంత అమౌంట్ కావాలన్నా మేము ఇస్తాం, అతని కోసం 50 కోట్ల నుంచి 100 కోట్ల వరకు కూడా మేము ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నానని కూడా చెప్తుంది ఆర్సీబీ మేనేజ్మెంట్. అదే కానీ రోహిత్ శర్మ ఐపీఎల్ వేలంలో గెలిపోతే అతని కోసం అన్ని ఫ్రాంచైజీలు కూడా పోటీ పడతాయని కూడా చెప్తున్నారు బీసీసీ వర్గాలు కూడా. ఐపీఎల్లోని రోహిత్ శర్మ గారు ప్రత్యేకమైన కెప్టెన్, ఎందుకంటే ముంబై ఇండియన్స్కి బ్యాక్ టు బ్యాక్ 5 ట్రోఫీలు అందించారు. అలాంటి కెప్టెన్ని ఎవరు వదులుకోకూడదు, అందుకే ఆర్సీబీ కూడా అతను దక్కించుకోవడానికి చూస్తుంది అని కూడా చెప్తున్నారు. అలాగే రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు 2008 నుంచి 2024 వరకు ఒక్క టైటిల్ కూడా గెలలేదు. ఇప్పటికీ 17 సీజన్లు కూడా అయిపోయాయి. 18 సీజన్కైనా రోహిత్ శర్మ తెచ్చుకుంటే ఆర్సీబీ కళ నెరవేర్చదని కూడా చెప్తున్నారు టీమిండియా మాజీ క్రికెటర్ అయిన మొహమ్మద్ కైఫ్ గారు చెప్తున్నారు. ఇలాంటి మరెన్నో అప్డేట్స్ మీకు ఇస్తూ ఉంటాను ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన బెల్ ఐకాన్ ఆన్ చేసుకోండి. లైక్, షేర్, సబ్స్క్రైబ్.